గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు దిబ్బ రొట్టి, వేరుశనగ గుళ్ళు చట్నీ అండి. దిబ్బ రొట్టి మీకు ఎంతమందికి ఇష్టమండి? ఈరోజు ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టి చేశానండి. బియ్యం రవ్వ కాకుండా ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టి చేశానండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ చదివి ఆకలి అవుతుందంటూ లేచాడు. లేకపోవటమే సరే అని గబగబా ఇడ్లీ పిండి బయట పెట్టేసి దిబ్బ రొట్టి లాగా చేసి చట్నీ చేసి పెట్టాను. ఆ తర్వాత నేను రాగి జావ కూడా కాసుకొని కొంచెం రాగి జావ అవి తాగాను. మీరు ఎంతమంది ఇలా ఇడ్లీ పిండితో వేసుకుంటారండి? చాలా బాగుంటుందండి. నాకైతే ఇడ్లీ పిండితో బియ్యం రవ్వ దానికన్నా నాకేమో ఇదే బాగా నచ్చిద్దండి. ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది, రవ్వ అదేమో గరుగ్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉన్నట్టు ఉంటుంది. పెద్దవాళ్ళు అయినాక మెత్తగా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది నాకు. ఆ కరకరలాడేవి కొంచెం కరకరలాడేది కొంచెం తినడానికి కూడా పళ్ళేది సరిగ్గా లేక ఇబ్బందిగానే అనిపించింది. ఇలా ఇడ్లీ పిండితో చేసుకుంటే బాగుంటుందండి. అది ఇది నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ చేయండి. ఓకే, బై అండి.